అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 70. తొందరగా కూర అవ్వాలనుకుంటే ఒక 4 టమాటాలు ఉంటే చాలు, తొందరగా అయితే కూర చేసుకోవచ్చు. సింపుల్ కూడా అయిపోద్ది. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 కేజీ టమాటాలు తీసుకొని శుభ్రం కడిగి కట్ చేసి తీసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు ఇప్పుడు కట్ చేసిన టమాటాలు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత ఇలాగా టమాటాలు కొద్దిగా బాగా మగ్గేంత వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే కొద్దిగా నీళ్ళైతే పోయాలి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, సరిపడా కారపొడి. నేనైతే ముందుగానే పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాను కాబట్టి కారపొడి అయితే కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాను. కొద్దిగా కారం ఎక్కువ తినేవాళ్ళంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. నేను 1.5 టేబుల్ స్పూన్ అయితే కారపొడి వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు అయితే వదిలేయాలి. ఇలా విజిల్ పెట్టేసి వదిలేసిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే టమాటా పొడులు అయితే బాగా ఉడికిపోయాయి. టమాటా ఉల్లిపాయలు బాగా ఉడికిపోయాయి. పప్పు గుత్తుంటే పప్పు గుత్తోటి అయితే మెదుపుకోవచ్చు. అలా లేకుంటే ఇలా గట్టితోటి ఇలా మెదిపేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలాగంటే ఎలా తొందరగా మెదిగిపోతుందో. 1 విజిల్ పెడితే సరిపోతుంది. ఇలాగా బాగా మెదుపుకున్న తర్వాత కారం అంతా సరిపోయిందని చూసుకోవాలి. ఒక్కసారి ఉప్పు కారం అయితే బాగా కరెక్ట్ సరిపోయింది. సూపర్గా అయితే ఉంది. ఇప్పుడైతే నీళ్ళు మనకి ఎంత కావాలో అంత చూసుకొని అయితే నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద అయితే ఇంకో కళాయి పెట్టేసుకోవాలి. ఇలా కళాయి పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర. ఇలాగ ఆవాలు బాగా చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ వేసుకోవాలి. అలాగే ఒక 2-3 ఎండుమిర్చి. ఇలా కొద్ది బాగా వేగనివ్వాలి. ఇలా బాగా వేగిన తర్వాత కొద్ది మెంతులు వేయడం వల్ల కూర అయితే మంచి స్మెల్, మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే కొద్దిగా అయితే కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా కూరని అయితే ఇందులో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఎప్పుడైతే సర్వ్ చేసుకోవాలి. అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది కూర అయితే. అలాగే మీకు నచ్చిందా నా రెసిపీ? కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.